హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటున్నారా? అయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ మనం చూసేద్దాం. ఇక్కడ నేను మామిడికాయలని ఒకే చెట్టు నుంచి తెంచుకున్నాను అనమాట. వీటిని మనం ముందు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే మంచిగా తుడిచేసుకొని పైన ఉన్న బొడుపులని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముక్కలని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లోనే చేస్తున్నా కాబట్టి నేనే కట్ చేస్తున్నాను. నాకు ఇలా కట్ చేయడం అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది. సో పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో నేను ముక్కలు కట్ చేయడం మాత్రం నేర్చేసుకున్నా ఈ ఒక్కసారి పచ్చడి పెట్టడంతో. సో ఈ విధంగా నీట్గా అన్ని ముక్కలని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ముక్కలు కట్ చేసుకునేటప్పుడు దానికి టెంక అనేది అలాగే ఉండాలి. అంటే మామిడికాయ ఉంటుంది కదా, గట్టిగా ఉండడానికి టెంక అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టెంకని గట్టిగా ముక్కకు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలని మనం కరెక్ట్గా తుడుచుకోవాలి అనమాట. ఎందుకంటే ఆ కత్తికి నల్లటిది ఒక రసంలాగా వస్తుంది. సో అదంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ముక్కలు ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ముక్కలకి టెంకుకి సన్నటి పొరలాగా ఒకటి లేయర్గా అనిపిస్తుంటుంది. సో అది మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవాలి. లేకపోతే పచ్చడి మనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఊరిన తర్వాత ఆ పెంకులన్నీ సన్నటివి పైకని తేలుతూ ఉంటాయి. అది తిన్నప్పుడు ఒకేసారి ఛాతీలలో విరిగినాయి అనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం తీసేయాలి. ఇక్కడ నేను ముక్కలని ఒక డబ్బా కొలతతో కొలుచుకొని చూస్తున్నాను. ఒక డబ్బా సాయంతో మనం పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది మా అమ్మ చెప్తుంది నాకు. సో ఆ విధంగా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నాకు కట్ చేసుకున్న ముక్కలు అందాజాగా చిన్న చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేను 3 కాయలని ఒక కాయలాగా అనుకుంటే మొత్తం మీద ఒక 15 కాయలు అయినాయి ఫ్రెండ్స్ నాకు. సో 15 కాయలకు నాకు 3 డబ్బాల కాయలు వచ్చినాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ 3 డబ్బాల కాయలకి ఎంత కారము ఏంటి అనేది చూసేద్దాం. అంతకంటే ముందు మనం ఇక్కడ తాలింపు రెడీ చేసుకోవాలి, పోపు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను పోపు కోసం లీటర్ ఆయిల్ తీసుకున్నాను. ఈ లీటర్ ఆయిల్ అనేది పల్లి నూనె వాడుకోవాలి పచ్చళ్ళకి ఎప్పటికైనా, ఎందుకంటే పల్లీల నూనె చాలా బాగుంటుంది. సో కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ముందుగా ఆవాలను వేసుకోవాలి. ఆవాలు ఎందుకంటే సరిగ్గా గోలలేదనుకో పచ్చడి చేదొచ్చేస్తుంది. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వట్టి మిరపకాయ గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు వేసుకోవాలి. అవి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడిలో వేసుకుంటే. సో కొంచెం ఆవాలు ప్లస్ వట్టి మిరపకాయ గింజలు కొంచెం గోలిన తర్వాత మనం ఒక అరచేయి మన చేతికి ఎంతైతే వస్తుందో అంత కొంచెం తగ్గించి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ కొంచెం చల్లారాలన్నమాట. వెంటనే వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు, ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం ఆయిల్ కొంచెం వేడి తగ్గింది అన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇక్కడ వెల్లుల్లిపాయలు అనేది మనము 30 కిలో అలా తీసుకుంటాము. సో దీంట్లో ఏంటంటే మనం సగము పేస్ట్ లాగా చేసుకోవాలి, సగం రెబ్బలు అలాగే ఉంచుకోవాలి. నేను సగం పేస్ట్ని ఇందులో ఆయిల్లో వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ అనేది కొంచెం వేడిగా ఉండాలి, మరి చల్లగా ఉండకూడదు, ఎందుకంటే పచ్చి వాసన పోతేనే బాగుంటుంది, లేకపోతే పచ్చి వాసన అనిపిస్తుంది. సో ఈ విధంగా నేను వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం పచ్చడి కాదు ఆవకాయ పచ్చడి కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఎల్లిపాయల ముద్ద మాత్రమే వేసుకున్నా. ఓకేనా, ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 3 డబ్బాల మామిడికాయ ముక్కలకు ఎంత కారం తీసుకోవాలంటే ఈ డబ్బాకి కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ 3 మ్యాంగో కారం పొడి వాడుతున్నాను. మీరు ఇంట్లో పట్టించిన కారమైనా వాడచ్చు. నాకు అంత స్పైసీగా ఉండడం ఇష్టం లేదు. మన పచ్చడి అనేది కమ్మగా ఉండడం కోసం నేను ఇక్కడ 3 మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. దీనివల్ల పచ్చడి అనేది ఎర్రగా బాగొస్తుంది. ఇప్పుడు ఈ డబ్బాతో మనకి 3 డబ్బాల ముక్కలు వచ్చాయి కదా. సో మనం ఇక్కడ ఒక డబ్బా కారం తీసుకోవాలి. ఇదే కొలత అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే దీన్ని బోడగా అంటారు, రాసి అంటే పై వరకు పోస్తే రాసి అంటారు. సో ఇక్కడ నేను ఒక డబ్బా కారం తీసుకున్నాను. తర్వాత దీనికి ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఉప్పు మనకి పచ్చళ్ళ కోసం ప్రత్యేకంగా దొరుకుతుంది. ఆ ఉప్పు మాత్రమే వాడాలి. మనం టాటా సాల్ట్, అన్నపూర్ణ సాల్ట్ అలాంటివి అస్సలు వాడకూడదు. ఇక్కడ ఉప్పు తీసుకుందాం. ఉప్పును కూడా నేను ముందే మంచిగా కొంచెం ఎండలో పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పచ్చడిలో ఏమైనా తేమ ఉంటే కనుక పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఉప్పు తీసుకున్నాను. ఉప్పు ఎంత తీసుకోవాలంటే కారానికి ఒక 2 ఇంచుల తక్కువ వరకు తీసుకోవాలి ఉప్పు. ఒకవేళ ఏమైనా తక్కువ అనిపించినాయి అనుకోండి, మీరు 3వ రోజు మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నా కదా. సో 2 ఇంచుల మందం తక్కువ తీసుకొని ఈ ఉప్పుని మనం కలిపేసుకోవాలి.
చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో వేసుకోబోతున్నాము ఆవపిండి. ఎందుకంటే ఇది ఆవకాయ పచ్చడి కాబట్టి ఆవకాయ పచ్చడిలో ఖచ్చితంగా మనం ఆవాల పిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆవాలని మీరు ఎండలోనే పెట్టుకోవచ్చు, లేకపోతే లైట్గా దూరగా ఫ్రై చేసుకొని సగం డబ్బా వేసుకోవాలి ఫ్రెండ్స్. క్లారిటీగా చెప్తున్నాను, కొంచెం ఎందుకంటే డౌట్ వచ్చింది మాకు ఎక్కువైతుందని, సో కొంచెం పక్కకు తీసుకున్నాను. సగం డబ్బా అంటే మీరు ఒక పావు కిలో ఆవాలు తీసుకుంటే మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది. సో ఇక్కడ సగం డబ్బా ఆవాల పొడి. ఇక నెక్స్ట్ వచ్చేసి మెంతి పొడి. ఇవన్నీ పళ్ళు మనం లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వేసుకున్నాం అనుకో చేదైపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను 50 గ్రామ్స్, కరెక్ట్గా చెప్పాలంటే 50 గ్రామ్స్ మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చెప్పినటువంటి ఈ మిశ్రమం వాళ్ళన్నిటిని మంచిగా యాడ్ చేసుకొని, స్టార్టింగ్లో చెప్పాను కదా వెల్లుల్లి పేస్ట్ కొంచెం, తర్వాత పాయలు సపరేట్గా యాడ్ చేసుకుంటానని, సో ఆ పాయల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మా అమ్మ ఏమేమి కలుపుకోవాలని మళ్ళీ చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనెని కలుపుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఆయిల్ అనేది తాలింపు వేసుకున్నాం కదా, సో ఇవన్నీ సరిగ్గా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు మనం తెలంగాణ స్పెషల్లో ఏంటంటే చాలామంది శనగల్ని యాడ్ చేస్తారు. ఈ శనగలు పచ్చడి ఊరుతున్నప్పుడు చాలా బాగుంటాయి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. చాలామంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేసుకోరు, ఇది మీ ఇష్టము. కానీ మా సైడ్ అయితే కంపల్సరీ యాడ్ చేస్తాము, మేమైతే యాడ్ చేసుకుంటున్నాము. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ముందుగా తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ తాలింపుని మొత్తం నేను ఈ మిశ్రమంలో వేసి కలుపుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే కొంతమంది రకరకాలుగా పెడుతుంటారు, కొంతమంది ముక్కల్ని ఆయిల్లో వేసుకొని తర్వాత, కానీ అట్లా కాకుండా ఇలా ట్రై చేయండి, ఇట్లానే మంచిగా అనిపిస్తుంది పచ్చడి. సో ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆ కారంలో ఆయిల్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఇక్కడ మనం పచ్చళ్ళు ఎప్పుడైనా చేత్తో కలుపుకుంటేనే బాగుంటాయి. స్టైల్కి పోయి గంటెలు అలాంటివి యూజ్ చేయొద్దు, చేతితో కలిపితేనే టేస్ట్ బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం ముందుగా కలుపుకున్నటువంటి కారము, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, శనగలు వేసి కలుపుకున్నాం కదా, మంచిగా వేసి నూనెని వేసి మంచిగా కలగలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా మనం ముక్కల్ని ఈ పచ్చడిలో వేసి కలుపుకుందాం. ముందుగా మనం ముక్కల్ని మంచిగా నీట్గా తుడిచిపెట్టుకున్నాం కదా, అది మాత్రం కరెక్ట్గా గమనించుకోవాలి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇక్కడ మా పెద్ద బాబు మా అమ్మకి సాయం చేస్తున్నాడు. బ్యాచ్ వైజ్గా ముక్కలన్నీ వేసి ఒక్కొక్కటిగా వేసి కలుపుకుంటున్నారు అనమాట. సో ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడు మాట్లాడొద్దు. ఇక మీరు ఎలా పచ్చడి పెట్టుకుంటారనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఇది మేము పెట్టే విధానం అన్నమాట. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది, కానీ అట్లా అనుకోవద్దు, ఎందుకంటే 3వ రోజు పచ్చడిలో ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో మా వాడికైతే అసలు ఆగట్లేదు, వెంటనే పచ్చడి ఎలా ఉందని చెప్పి పక్క నుంచి కొంచెం తీసుకొని తింటున్నాడు. తప్పు నాన్న అని చెప్తే కూడా వింటలేడు. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడిని మంచిగా, మమ్మ అయితే దండం పెట్టుకుంటుంది, ఎందుకంటే పచ్చడి అనేది ఏమంటే మామిడికాయ పచ్చడి అంటే లక్ష్మీదేవి స్వరూపం అంట. సో అందుకోసమే దండం పెట్టుకొని పచ్చడిని నీట్గా పెడుతుంది. ఇక్కడ మాకు జాడి లేదు, ఎందుకంటే మేము కొంచెమే పెట్టుకుంటున్నాం కదా, పెద్దగా చాలా రోజుల వరకు సరిపోవాలనుకునే వాళ్ళు పెద్ద పెద్ద జాడీలో పెట్టుకుంటారు. ఏదైనా మనం ఫస్ట్ ఇట్లా గ్లాస్ దాంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి పచ్చడి టేస్ట్ ఏం చేంజ్ కాదు. సో మీరు ప్లాస్టిక్ అలాంటివి అస్సలు వాడకండి, ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. సో ఈ విధంగా ముక్కల్ని మొత్తం అదుముకుంటూ పచ్చడిని మొత్తం జాడీలోకి సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడడానికి పచ్చడి పొడి పొడిగా అనిపిస్తుంది, ఆయిల్ తగ్గిందేమో అనుకుంటారు. సో మళ్ళీ ఇప్పుడే ఆయిల్ వేయడం అలాంటి పనులు ఏం చేయకూడదు, ఎందుకంటే 3వ రోజు మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఎప్పుడైనా పచ్చడిని 3 రోజులు మాగబెట్టి ఆ తర్వాత కలిపి, ఒకవేళ ఏమైనా ఆయిల్ తగ్గింది అనుకుంటే అప్పుడు మళ్ళీ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ ఎప్పుడైనా. సో పచ్చడి అనేది చాలా ఇంపార్టెంట్, మనం ఎంతో శుచిగా పద్ధతిగా పెట్టుకుంటేనే పచ్చడి నీట్గా ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ ఏమంటే పచ్చడిలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా సమపాలల్లో వేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా నిండుగా ఒత్తేసుకొని దీనికి మూత పెట్టేసుకుంటున్నాము. మాకు మొత్తం పచ్చడి అనేది 2 డబ్బాల్లోకి వచ్చింది, ఒకటేమో నిండుగా వచ్చింది, ఇంకోటేమో సగం వచ్చిందనమాట. ఇప్పుడు పచ్చడి పెట్టిన తర్వాత
ఎప్పుడైనా మన పద్ధతి ఏమంటే పచ్చడిని దేవుని దగ్గర పెట్టుకోవడం ఆనవాయితీ. ఎందుకంటే దేవుని దగ్గర పెట్టడం అనేది ఇది లక్ష్మీదేవి అని చెప్పాను కదా. సో పచ్చడి పెట్టుకున్న తర్వాత దీనికి ఇంకొంతమంది బొట్లు కూడా పెట్టి దేవుని దగ్గర పెడతారు. సో ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే మనకి మిగిలిపోయిన గిన్నెలలో కారం మిశ్రమం ఉంటుంది కదా, దీంట్లో అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే ఆ టేస్ట్కి మటన్ చికెన్ కూడా పనికిరాదు, చాలా బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ కలుపుతుంది, నాకైతే కలుపుతుంటేనే నోరూరుతుంది. ఇక మా పిల్లలైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు ఓన్గా పచ్చడి పెట్టలేదు. సో నాకు సరిగ్గా రాదు కాబట్టి ఒకసారి పచ్చడి పెట్టించుకుందామని చెప్పి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పచ్చడి పెట్టించుకుంటున్నాను. సో ఈ విధంగా మేము పచ్చడి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్లో ఇంకా అన్నం కలుపుకొని ముద్దలు పెట్టడానికి రెడీగా ఉంది మా అమ్మ. మా వాళ్ళు అయితే ఏందబ్బా ఇది ఏంది ఇంత స్పెషల్గా ఉంటుందా అని చెప్పి ఈగర్గా మా చిన్నోడు వంగి వంగి వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్గా వాడి చేతిలోకి ముద్ద వచ్చేసింది. వాడి ఎక్స్ప్రెషన్ మాత్రం సూపర్ ఉంది. ఇట్లా ఉంటుందని నేను అనుకోలే మమ్మీ, చాలా బాగుందని వాడు ఇట్లా చెప్తున్నాడు చూడండి. సో పచ్చడి మాత్రం సూపర్ వచ్చింది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా, మేము ఫైనల్గా మా మామిడికాయ పచ్చడి అదేనండి ఆవకాయ రెడీ అయిపోయింది ఈ సంవత్సరానికి. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్లో తెలియచేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మా అవుట్కమ్ బాగా వచ్చేసింది. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. రేపు ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.